కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ మ్యాచ్ లో ప్రత్యర్థులన్నింటినీ మట్టి కరిపిస్తూ బీజేపీ కప్ ను కైవసం చేసుకుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇకపై రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుంటే సహించబోనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. అనవసరంగా అప్రజాస్వామికంగా నన్ను కెలికి ఆట మొదలు పెట్టారు. ఇక మీ ఆటకు నేనే ముగింపు ఇస్తా అంటూ తీవ్ర స్వరంతో స్పందించారు. కరీంనగర్ లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం నూతన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మద్దతు ఇచ్చారని, ఇకపై నగర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే, నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్ర. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది, బీజేపీ కనం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం కానీ, కొండగట్టు అంజన్ ఆశీర్వాదం కానీ, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కానీ, వాళ్ళని నమ్మినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలిచినాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణం ఏదో ఉండాలి.